హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అనేది మీ అందరూ క్లియర్గా తెలిసిపోయి ఉంటుంది. చాలా ఇష్టంగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఈ వీడియో చూస్తారనమాట. వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అది కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, చాలామంది గర్ల్స్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఆ ఇష్టాన్ని తెలియపరచడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు, లేదంటే భయపడుతూ ఉంటారు. యాక్చువల్లీ విషయం ఏమిటి అంటే, మీతో ఫిజికల్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఏ అమ్మాయికి వచ్చినా కూడాను తను ఇచ్చే హింట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. మీ పైన ఫీలింగ్స్ ఉన్న అమ్మాయి ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి యాక్చువల్లీ తను ఏదైనా సరే ఒక శారీ కట్టుకున్నా సరే, లేదంటే ఒక డ్రెస్ వేసుకున్నా సరే, ఖచ్చితంగా కొంతమంది అమ్మాయిలు ఏంటంటే కొంచెం బ్రెస్ట్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇది ఎక్కువగా చాలా మంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే గర్ల్స్ ఎప్పుడు కూడాను కొంతమంది అంటే కొంచెం దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా కావచ్చు. అంటే ఫిజికల్ అవ్వటం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కొంతమంది గర్ల్స్ ఉంటూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ తన ఇష్టాన్ని తెలియపరచడానికైనా, ఫీలింగ్స్ చెప్పుకోవడానికైనా వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇలా ఉండాలి అని చెప్పకుండానే వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు కొంచెం ఇలా ఎక్స్పోజ్ చేయడం కావచ్చు, లేదంటే శారీ కట్టుకున్న నడుము కింద శారీస్ కట్టడం కావచ్చు, ఇలాంటివి కొంతమంది ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో అది అంటే నార్మల్గా ఇది అందరి ముందు కాకపోయినా కూడాను, బట్ ఎవరి మీద అయితే వీళ్ళకి ఇష్టం అండ్ ఐ మీన్ ఫీలింగ్స్ ఉంటాయో సో వాళ్ళ దగ్గర ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో అది కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే దగ్గర దగ్గర 70-80% ఇలా ఏ అమ్మాయి అయినా మీ దగ్గర బిహేవ్ చేస్తుంది అంటే సో తను మీతో ఉండటానికి యాక్చువల్లీ ఇష్టపడుతుంది అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, అవసరం లేకపోయినా కూడా కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే మీ పైన ఎక్కువ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అది ఎక్స్‌ప్రెస్ చెయ్యలేక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, అండ్ అక్కడ అంత సబ్జెక్ట్ లేకపోయినా ఐ మీన్ అంత టాపిక్ కూడా అక్కడ ఏం డిస్కషన్ లేకపోయినా కూడాను వాళ్ళే కల్పించుకొని ఏదో ఒక డిస్కషన్, ఏదో ఒకటి ఎక్కువగా మీతో మాట్లాడుతూ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మీకు అక్కడ తెలిసిపోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఏదైనా మనం ఒకరితో మాట్లాడుతున్నాము అంటే ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా రిప్లై అనేది వస్తుంది. బట్ మనం ఎలాంటి రెస్పాన్స్ లేకుండా, మనం పట్టించుకోకుండా, మనం సైలెంట్‌గా ఉన్నప్పుడు కూడా సో వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని అంటే కదిలించుకోవటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, డిస్కషన్ పెట్టడం కావచ్చు. ఇలా ఏంటంటే అక్కడ టాపిక్ లేకపోయినా కూడాను ఆటోమేటిక్‌గా ఏదో కల్పించుకొని ఏదో మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, మీతో ఎప్పుడైనా సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు చుట్టూ గమనించుకుంటూ ఉంటారనమాట. ఐ థింక్ ఎవరైనా చూస్తున్నారా లేదా అనేది కూడా చాలా ఎక్కువగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ, ఇష్టం కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా ఏదైతే కొంచెం భయం ఏదైతే ఉంటుందో అది వాళ్ళని అలా చేసేలాగా చేస్తుందనమాట. అంటే వాళ్ళకి ఆ థాట్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. అండ్ మీతో ఇష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, స్పెండ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చూస్తున్నారా అనేది కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు గర్ల్స్ అనమాట. ఇక్కడ కూడా మీకు అర్థం చేసుకోవాలి. ఐ మీన్ తనకి మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, యాక్చువల్లీ మీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేసే ఒక పని ఏంటి అంటే, కళ్ళతో సైగలు చేస్తూ ఉంటారనమాట. అండ్ చాలామంది గర్ల్స్ వాళ్ళ ఇష్టాన్ని తెలియపరచడానికి ఇలా కూడా చేస్తూ ఉంటారు. అండ్ మీకు అంటే కొంతమంది అబ్బాయిలు అనుకుంటూ ఉండొచ్చు, ఏంటిది ఎందుకు కళ్ళతో సైగలు చేస్తున్నారు అనేది కూడా. యాక్చువల్లీ ఏదో సంథింగ్ మీ పైన ఒక క్రష్ కానీ, ఇష్టం కానీ, ఇంట్రెస్ట్ కానీ కొంతమంది గర్ల్స్‌కి ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళు ఆటోమేటిక్‌గా ఏంటంటే వాళ్ళు చెప్పకపోయినా కూడాను వాళ్ళు కళ్ళ ద్వారా తెలుసుకోవచ్చనమాట. సో మిమ్మల్ని ఎక్కువగా అదే పనిగా చూడటం కానీ, కళ్ళతో సైగలు చేయటం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఒక హింట్ లాగా మీరు భావించొచ్చు. ఐ మీన్ మీరు అనుకోవచ్చు సైగలు చేసినంత మాత్రాన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా అని. ఏమవుతుంది అంటే కొంతమంది మీరు ఐస్ గమనించినట్లయితే ఒక అట్రాక్టివ్‌గా, ఒక మత్తుగా ఉంటుందనమాట. వాళ్ళ ఐస్ అనేవి చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటాయి. అంటే అట్రాక్ట్ చేసుకోవటం వేరు, అట్రాక్టివ్ ఐస్ వేరు అనమాట. కొంతమంది కళ్ళు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అది ఓకే. బట్ ఆ ఐస్‌తో చాలా మందిని కట్టిపడేస్తూ ఉంటారనమాట. ఆకర్షిస్తూ ఉంటారు. సో అలాంటివి చేస్తున్నారు అంటే ఐ మీన్ మీ పైన ఒక సంథింగ్ ఒక ఫీల్ ఉందని ఇక్కడ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి టచింగ్ అనమాట. మీరు పక్కనే ఉన్నప్పుడు వాళ్ళు ఎలా టచ్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ తెలియకుండా టచ్ అవ్వటం వేరు, కావాలని టచ్ చేసుకోవటం వేరు అనమాట. అది క్లియర్‌గా అది ఎదుటి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది కదా! అది కూడా మీరు అర్థం చేసుకోండి. అండ్ అంటే ఐ మీన్ ఎక్కువగా మిమ్మల్ని టచ్ చేస్తూ మాట్లాడటం కానీ, ఇలాంటివి ఒక అమ్మాయి అదే పనిగా ఐ మీన్ ఎక్కువగా చేస్తుంది అంటే క్లియర్‌గా తను మీతో ఉండటానికి ఇష్టపడుతుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చనమాట. సో ఫైనల్లీ ఇవన్నమాట ఫ్రెండ్స్. ఐ థింక్ గర్ల్స్ మీతో ఫిజికల్ అవ్వటానికి ఇచ్చే హింట్స్ లాగా అనమాట ఇవన్నీ కూడాను. అండ్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.